నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తే, అంటే అప్పు అడిగినప్పుడు కానీ లేకుంటే దాన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కానీ ఈ అప్పు తీసుకున్న పర్సన్ ఏం చేయాలి? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే మీరు అప్పు అంటే బ్యాంకు లోన్కు సంబంధించిన వ్యక్తులా, ప్రైవేట్ వ్యక్తులా, లేకపోతే మనం ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడా, ఎలాంటి వాళ్ళు మీరు అనేది? అంటే ఏదైనా ఫ్రెండ్స్కి ఇచ్చినా కానివ్వండి, ఏదైనా లోన్ తీసుకొని కట్టలేనప్పుడు కానివ్వండి, లేకుంటే బ్యాంక్లో లోన్ తీసుకున్నా కానివ్వండి. ఇప్పుడు అప్పు అట్లీస్ట్ ఒక పర్సన్ అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళ బాధ్యతగా అప్పు తీర్చాలి. సో అది తీర్చలేని పక్షంలో ఆ పర్సన్ ఏం చేయొచ్చు? ఒకటండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. అప్పు అనేది ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ నేను చెప్తాను, అప్పు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే అప్పు ఇచ్చే క్రమంలో ఒక వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, అది 10,000 రూపాయలైనా సరే మీరు లీగల్గా వెళ్ళాలి అనుకుంటే చెక్ తీసుకోవాలి, ఒక ప్రామిసర్ నోట్ తీసుకోవాలి, ఒక చెక్ తీసుకోవాలి. నేను చెప్పాను, గత వీడియోలో కూడా చెప్పాను. జస్ట్ ఒక ప్రామిసర్ నోట్ రూపాయిది ఒక రెవెన్యూ స్టాంప్ జేబులో పెట్టుకొని తిరగమని చెప్తారు ప్రతి ఒక్కరికి. జస్ట్ 10 రెవెన్యూ స్టాంపులు పెట్టుకుని జేబులో పెట్టుకోండి. ఎవరైనా సరే వచ్చినప్పుడు టక్కన ఒక పేపర్ మీద అంటించేసి మీరు ప్రామిసర్ నోట్ రూపంలో తీసుకోండి. అలాగే ఒక చెక్ తీసుకోండి. ఆ చెక్ తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే, ఎదుటి వాళ్ళని మనం అడగాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనండి. ఎందుకంటే ఈ చెక్ ఫైల్ చేసామనుకోండి, అది ఆటోమేటిక్ చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ ఇట్స్ క్రైమ్. 148, 132 కుంది, అది నేరం. ఒకటి. తర్వాత అప్పు ఇచ్చిన వాళ్ళకి కొట్టే రైట్ అయితే లేదు, అలాగే వాడిపైన దౌర్జన్యం చేసే రైట్ లేదు. ఓకేనా. మీరు అప్పు ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇచ్చారు. నేను ఏమంటున్నానంటే, ఇక్కడ అప్పు అంటే 10,000 రూపాయల కానించి ₹1,00,00,000 ఉండొచ్చు, 2 కోట్లు ఉండొచ్చు, 10 కోట్లు ఉండొచ్చు. వాళ్ళ స్థితిగతిని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదో ఒక వీడియో చూశాను నేను. ఒక వ్యక్తి 5,000 రూపాయలకి డబ్బులు ఇచ్చాడు. మనం ఎక్కడో అది ఎప్పుడు చాలా లేదు చూసి, 5,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి అతను పొట్టలో గుద్దటం అవన్నీ చూసాం మన వీడియో కూడా వైరల్ అయింది. కానీ అలా చేయకూడదు. అదే సాధారణమైన నేరం కదా. అప్పు అనేది సివిల్కి సంబంధించిన నేరం. సో అందుకని ఏంటంటే, మీరు ముందు అప్పు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. లేని పక్షంలో అప్పు ఇచ్చిన వ్యక్తిని కొట్టే రైట్ అయితే మీకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకటి. రెండోది, సరేనండి అంతా బాగానే ఉంది, మీరు చెప్తున్నారు డబ్బులు ఎవరికి ఊరికినే రావు కదా, ఇప్పుడు మీరు ఎవరికైనా ఇస్తే ఏం చేస్తారు, ఎలా వసూలు చేసుకుంటారు అని ఒకవేళ ప్రశ్న మీరు అడగచ్చు కామన్గా. సహజంగా మనం ఉన్న పరిస్థితులు. ఒకటి, ముందు ఏంటంటే అప్పు ఇచ్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అది ఏంటి, ప్రామిసర్ నోట్ తీసుకుంటాం, చెక్ తీసుకుంటాం, అలాంటివి మేము చేస్తాం. ఒకటి. సో అలా కాదు కోదని మీరు జనరల్గా ఓవరాల్గా బై హ్యాండ్ ఇచ్చారనుకోండి, ఇదివరకు లాగా ఇప్పుడు నమ్మకాలు లేవు, ట్రస్ట్ లేదు, ఎవరు నమ్మేటట్లేము. సొంత అన్నదమ్ములు కొట్టుకున్నారు, సొంత భార్యాభర్తలు కొట్టుకున్నారు డబ్బుల దగ్గర, అంతే కదండి. సొంత వాళ్ళే, మన సొంత తమ్ముడికే మనం ఇచ్చామనుకోండి ₹1,00,000, వాడు ఇవ్వడం, చివరికి కొట్టుకునే దాకా వస్తుంది, తిట్టుకునే దాకా వస్తుంది, చివరికి మాటలు ఎట్లా అంటే ఎక్కడి దాకా వెళ్తాయి ఎక్కడికి దాకా వెళ్తాయి, చివరికి విడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఏమంటానంటే, అప్పిచ్చి అదే అలాగే కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకున్నారు, ఉదాహరణకు ఒక ప్రామిసర్ నోట్ తీసుకున్నారు, ఒక చెక్ తీసుకున్నారనుకోండి, అతనితో మనకేం పని, అతను మనం అడగాల్సిన అవసరం ఏముంది. వెళ్తాం డైరెక్ట్గా కోర్టులో ఫైల్ చేసేస్తాం, అతను కోర్టుకు వస్తారు, కోర్టు వారు తీర్పు చెప్తారు, అతను కూడా భయం ఉంటుంది. ఇంకా ఎవరిని అడిగారనుకో, నలుగురు పెద్ద మనుషులు పెట్టామనుకోండి, ఎలాగా ఇప్పుడు ₹1,00,000 నేను మా తమ్ముడికి ఇచ్చాను, నేను ప్రామిసర్ నోటు ఏదో మొహమాటం పోయి రాయించుకోకపోతే ఇబ్బంది పడతాను, రాయించుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 10 మందిలో పెట్టినా కూడా అరే నిజమే రా, దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా, ఇవ్వాలరా బాబు అని చెప్తారు, వాళ్ళే చెప్తారు. మీద ఆ విధంగా చేయండి. ఇకపోతే లోన్ యాప్ల గురించి మనం మాట్లాడుకుందాం. లోన్ యాప్లు అనేవి చాలా డేంజర్. ఫస్ట్ మీరు తీసుకోవద్దని నేను చెప్తాను. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తాను, లోన్ యాప్లు దయచేసి తీసుకోవద్దు. అలాగే పర్సనల్ లోన్లు ఉన్నాయి, పర్సనల్ లోను, అలాగే మెయిన్ మీకు క్రెడిట్ కార్డు, ఇవన్నీ కూడా అది తేనిపూసిన కత్తి లాంటివి. మనం ఏదో తీసేసుకుంటాం, అయిపోయింది, ఏదో ఆఫర్లు వస్తున్నాయని చెప్పి మనం తీసుకుంటాం. అది ఏమైతే ఫస్ట్ తీయగా ఉంటాయి, తర్వాత నాకితే 4 కట్ అయిపోతాయి. అది చాలా డేంజర్. అలాగే పర్సనల్ లోను ₹1,00,000 అంటావు, నువ్వు కట్టగలిగితేనే తీసుకో, లేకపోతే తీసుకోవద్దు, అసలు అటు జోలే పోవద్దు. ఒకటి. రెండోది ఏంటంటే, నేను ఏమంటున్నాను, ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ లోన్ యాప్లు తీసుకున్నారు, ఒక ₹5,000 ఏదో తొందరపడి తీసుకున్నారు, వాళ్ళు మామూలు హరాస్మెంట్ ఉండదండి. అలాంటప్పుడు మీరు క్రిమినల్గా కంప్లైంట్ చేయొచ్చు లోన్ యాప్ల మీద, ప్రభుత్వమే చెప్పింది అది. అలాగే బెట్టింగ్ యాప్లు ఉన్నాయి ఈ మధ్య నేను వింటున్నాను, బెట్టింగ్లు అనేవి, అవన్నీ క్రిమినల్ కాదండి దయచేసి, అవన్నీ క్రైమ్ సంబంధించినవి, మిమ్మల్ని ట్రాప్ చేస్తాయి. నిన్నేదో ఒక వీడియో చూశాను, అదే ₹2 కోట్ల అబ్బాయి బెట్టింగ్లో పోగొట్టాడని చెప్పి తండ్రి చంపేశాడు. మరి దాన్ని ఏమంటారు చెప్పండి, ఎంత ఘోరం. ఆ తండ్రి ఎంత కష్టపడుతూ వచ్చినండి, ₹2.5 కోట్ల, 2.5 కోట్లు అంటే మాట్లాడండి. అతను దాని బెట్టింగ్ అనేది ఎలా ఉండదంటే ఒక వ్యసనం. ఒక వ్యక్తికి మందు వ్యసనం ఉందనుకోండి, ఏమి కాదు, లిమిట్ ఉంటుంది. అతను ఒక క్వార్టర్ ఫుల్లో తాగితే అది పడిపోతాడు, ఇంకా అతను కాన్షియస్లో ఉండడు.
అంటే నేను తాగని కాదు, నేను తాగద్దని చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్దలు చెప్తారు కదా కొన్ని అట్లాంటి వ్యసనాలు ఎలా ఉంటాయంటే ఈ అంతవరకు లిమిట్ ఉంటే ఆగిపోతాయి. కానీ జూదం అనేది చాలా డేంజర్. చూడండి, జూదం మనం చూసుకుంటే, మనం మహాభారత కాలంలో చూసుకుంటే రాజ్యాలే పోయినాయి. సో జూదానికి లిమిట్ ఉండదండి. క్యాసినో ఇవేమో కొన్ని ఉంటాయి, పేరు మాకు కూడా తెలియవు. అలాంటి ఇప్పుడు బెట్టింగ్ అని ఐపీఎల్ సంథింగ్ XYZ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు దానికి అంత ఉండదు. మీరు 2 కోట్లు కాదు 200 కోట్లైనా పోతాయి. సో అలాంటి దాని జోలు పోకుండా ఉండటమే ఉత్తమం, నా ఉద్దేశం అది. సార్ కొంతమంది లోన్ ఏజెంట్స్ కూడా హరాస్మెంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళట్లా ఇబ్బంది పెట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఒకటండి, మిమ్మల్ని ఎవరు కూడా మీ ఇంట్లోకి రాకూడదు. ఫస్ట్ అది క్రిమినల్ ట్రెస్పాస్ అవుతుంది, ఒకటి. రెండోది, మిమ్మల్ని ఎక్కడ రోడ్డు మీద బెదిరించినా భయపెట్టినా మీరు ఇమీడియట్లీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇంకోటి, ఒకవేళ వెళ్తే వాళ్ళు లేఖనకి వెళ్తే కోర్టుకు వెళ్ళమనండి. కోర్టుకు వెళ్తే మీరు వెళ్ళాల్సి వస్తే కోర్టు వాళ్ళు డిగ్రీ ఇస్తారు, అది ఈపీ వేసుకొని మీరు దగ్గర వసూలు చేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళు వచ్చేసి బెదిరించడం కానీ, అలాగే నీ ఫోన్ మేము ట్రాప్ చేసాము, మీ ఫోటోలు మార్పింగ్ చేసి వేరే వాళ్ళకి పెడతానంటాం కానీ, లేదా మీకు సంబంధించిన వ్యక్తులకి పలానా ఆయన నాకు బాకీ ఉన్నాడు అని చెప్పడం కానీ, నాకు కూడా కొన్ని వస్తుంటాయి. అంటే ఎవరో క్లయింట్లు నా నెంబర్లు ఇస్తుంటారు అనుకుంటా, నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతుంటారు, మీ పలానా అని మీకు తెలుసా బాకీ ఉన్నాడు అని చెప్పేసి. నేనంటే మీ ఏజెన్సీ ఎక్కడ ఉందంటే చెప్పరు వాళ్ళు. సరే ఓకే, పలానా ఆయన బాకీ ఉన్నాడు, ఓకే, అసలు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, మీ అడ్రస్ చెప్పండి, నేనే నీకు లీగల్ నోటీస్ పంపిస్తా అంటే ఫోన్ కట్ చేస్తారు. ఓకే. మన ఎమ్మెల్యే గారికి కూడా 2-3 ఎమ్మెల్యేలు కూడా వచ్చినాయి ఈ లోన్ వేధింపులు. సో అలా ఉందన్నమాట. కాబట్టి దయచేసి ముందు అది తేనె పూసిన కత్తి లాంటిది, దాని జోలు పోవద్దనే చెప్తాను. తర్వాత ఎరకాటంలో ఉండేది మీరే, ఇరుక్కుని పోయేది మీరే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అడిగిన ప్రశ్నలకి చాలా ఓపికగా సమాధానం చెప్పారు సార్. థ్యాంక్ యూ.